నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మన్నికగా నాణ్యతతో మన ఊరు మన బడి పనులు చేపట్టాలి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన ఆదేశం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. విశాఖ హార్బర్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత. విషవాయువుల లీక్తో కలకలం. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూసి, ఏళ్ల తరబడి మన్నికగా గుర్తుండిపోయేలా నాణ్యతతో మన ఊరు మన బడి పనులు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎం శ్రీ దేవసేన ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి రమేష్తో కలిసి తొలిమెట్టు మన ఊరు మనబడి కార్యక్రమాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఇప్పటి వరకు మన ఊరు మన బడి పనులకు 5.74 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ మండల క్లస్టర్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం మేడం. మీ చేతుల మీద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం నాకు అమితానందంగా ఉంది. ఇస్తాను మేడం. ధన్యవాదాలు మేడం. పుస్తకము and the final civil works only just scraping and final civil works have been finished, and painting works have been taken up. Of 7 schools have already been completed, and incompleted 8 schools are presently underway. Recently the paint contractor put up at the start we had only 2 or 3 teams, so we have the painting estimates which is after the PC also we continuously have been calling back of him, and he has presently increased up to 9 teams presently, so that is the work going on in MOA. After the painting also ekkadaite savings unnai and ekkadaite surplus and FLN company whoever is executing the work vallu interest toti kuda beautification level the garden or the plants also need to be preserved, water covered in view of that, as well as leaving a certain playground for the children to continue playing in the school premises cavity, just the bordering and neat level, so that at least regarding FLN you might have seen that almost all the nodal officers are continuously going around. మీరు త్వరగా ఎంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి ఎఫ్టీఓస్ని మీరు జనరేట్ చేస్తారో అంత త్వరగా మీకు డబ్బులు వస్తాయి. నిన్న జనరేట్ చేసిన ఎఫ్టీఓ కూడా ఈరోజు వస్తుంది. దట్ ఈస్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో 1-2 సార్లు మీకు ఈ విషయం ఇంకే ఉంటుంది. దెన్ బెస్ట్ క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయవలసింది. ఇవాళ ఒక స్కూల్ చూసాను నేను, మేము ఇచ్చినది అరౌండ్ 15 lakhs ఫర్ ఈచ్ డైనింగ్ హాల్, కానీ వాళ్ళు 13 లక్షల్లోనే అది కంప్లీట్ చేసి ఆ టేబుల్స్ అండ్ చైర్స్ కూడా చేంజ్ చేస్తున్నారు విత్ సిమెంట్. నేను వేరే జిల్లాలో ఎక్కడ చూడలేదు. సో సేవింగ్స్ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ ఎక్స్ట్రా వర్క్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ లైకింగ్ దట్ కమెంట్ సంగీత ఫర్ ది గుడ్ వర్క్ బీయింగ్ డన్.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాపట్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అధునాతనంగా తీర్చిదిద్దిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, బాపట్ల, చీరాల, రేపల్లె డిఎస్పీలు ఏ శ్రీనివాసరావు, పి శ్రీకాంత్, టి మురళీకృష్ణ, ఏఆర్ డిఎస్పీ ఎండిహెచ్ ప్రేమ్ కుమార్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే అనాం ధూపోయం ప్రవేశోప్యతాయ ధూపాసురధర్మానుషేభ్యః ఊర్ధ్వం యదా మహిత్వమన్వస్వమంతే ఊహేతే విద్మరదేవ దుర్వాసో అస్య కీరయోజనా సమరకృతగం అతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజరతుభ్యో దదాతే గ్రహ సర్వేభ్యః సర్వదేవేభ్యో నమస్తే సర్వరూపేభ్యః. విశాఖ నగరంలో మరోసారి విషవాయువుల లీక్ కలకలం రేపింది. హార్బర్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. రాత్రి దాదాపు 8 గంటల నుంచి విషవాయువులు లీక్ కావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మత్స్యకారులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ సెంటర్ వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అదే సమయంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మర్యాద ఇచ్చే ఉన్నాం. ఎవరు ఆవిడతో అసభ్యంగా మాట్లాడలేదు, ఎవరు ఆవిడ తోసుకుని వెళ్ళలేదు, ఎవరు రాళ్ళు ఇక్కర్లేదు. ఆవిడ వచ్చి రాగానే చేంజ్ చేసుకున్నారు ఆవిడ మీద. ఏది అవసరం ఏంటి అంత గర్వం ఏంటన్నా, అంత గర్వం ఏంటి? 3 స్టార్స్ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే అది హయ్యర్ ర్యాంక్. మరి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్స్ వాళ్ళు ఆ ర్యాంక్ హోల్డర్స్ ఎవరు?
మీరు కూడా వన్ ఆఫ్ ద డిపార్ట్మెంటే కదా. మీరు సోషల్ సర్వీస్ చేస్తారా లేదా? పీపుల్ వైపు ఉంటారా, వాళ్ళ వైపు ఉంటారా? మామూలు జనరల్ మీరు చెప్పండి. మాకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉంటున్నారు. రాత్రి 12, 1 గంట దాకా అక్కడ ఎందుకు పోలీసులు కూర్చుంటున్నారు? మా కోసమే ఉంటున్నారు కదా. మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. వచ్చి రాగానే మీరు పీపుల్ మీద ప్రొటెక్ట్ చేయకుండా మీరు చేయి చేసుకుంటే వాళ్ళు భయపడరా మీరు చెప్పండి. మీరు పబ్లిక్ మీద చేయి చేసుకుంటే పబ్లిక్ భయపడరా? నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లికి చెందిన మేతరి నాగరాజు భార్య మనీషాకు పురిటి నొప్పులు రావడంతో బంధువులతో కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ శ్రీదేవి గర్భిణిని పరీక్షించారు. ఆపరేషన్ చేయాలని మనీషా బంధువులు అడగడంతో అంత ఓపిక లేకపోతే వెళ్లి రేపు రండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. నర్సులు, డాక్టర్ల అవతారం అర్ధరాత్రి నార్మల్ డెలివరీ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందింది. ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. తప్పు, చాలా తప్పు. అది లేదు, కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ పక్కన వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యాధిగా సిబ్బంది డాక్టర్లు వెంటనే వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యాధిగా డాక్టర్ వెంటనే వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యాధిగా డాక్టర్ వెంటనే స్పందన పిటిషన్ల విచారణలో నిర్లక్ష్యం వద్దని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం క్యాంపు కార్యాలయంలో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, జాతీయ రాష్ట్రీయ రహదారులపై అనుమతి లేని పార్కింగ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వస్తున్న తరుణంలో తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, కోడి పందాలు, పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కారం వేసినా మీకు బాగా కారం వేసినా ఎంతమందికి అయింది? 11-12 మందికి. వామిటింగ్స్ అవుతుంది, తల వస్తుంది, ఇట్లా మొత్తం తల తిప్పినట్టు అవుతుంది, సాధన అవుతుంది. ఏం తిన్నారు మీరు? తిన్న నుంచి ఎట్లా అవుతుందా? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ నేతలు, వైఎస్ఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలేరులో వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన రాకేష్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేష్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేటలో జరిగిన సమావేశంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నరసింగరావు, ఆర్డీఐ మెంబర్ కాటపురం రాజు, శివకుమార్, రంజిత్ పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఒకరిని బలిని చేసుకుంటూ ఒకరిని డౌన్లో కిందికి అనగదొక్కుంటూ నీ మీదకి ఎత్తానంటే నువ్వు ఏంటిది, నీ బతికేంత నువ్వేంత? వినయ్ భాస్కర్కు నువ్వు ఎక్కడ సరిపోతావని? ఆయన ఏంటిది, నువ్వేంటిది? ఇది వార్నింగ్ అనుకో. నువ్వు మాత్రం ఇంకొకసారి ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కార్యకర్తల దగ్గర ఏదో నువ్వు మొప్పు పొందాలనుకోవడం ఇంకో మీ దాంట్లోనే మస్తున్నాయి. మీకు మీ టికెట్లకు లొల్లీలు మీకే ఉన్నాయి మీ పార్టీలా. నీకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీ పార్టీలో? కుక్కలు చింపిన ఇస్తారు లేక కొట్లాడుకుంటారు మీరు. దాన్ని మమ్మల్ని ఎందుకు లాగుతావు? వల్ల కుక్కలు చింపినా ఇస్తారు మీది. అట్లా అని ఇంకోళ్ళు ఒకరి మీద ఒకరు మీరే ఫైటింగ్లు చేసుకుంటా అంటారు. ఆ పార్టీ క్రమశిక్షణతో ఉన్న పార్టీ. ఆ ఎమ్మెల్యేని ఇంకొకసారి కనుక ఎవరైనా చూద్దా, ఏ పార్టీ నాయకులైనా చూద్దా విమర్శిస్తే మాత్రం మేము ఇక్కి కొడతాం. కథలు కాదు ఇక్కడ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులము,
తెలంగాణ ఉద్యమాన్ని అదే రకంగా చేసినాము. మా ఉద్యమ నాయకుడిని ఏమన్నా సుధా మేము అసలే ఊకోము బిడ్డ, ఇది లాస్ట్ వార్నింగ్. ఇక మాత్రం నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మొన్న వాటికి ఏమన్నా కట్టుబడి ఉంటే అవి ఏమైనా ఉంటే మాకు బహిరంగంగా నువ్వు నిరూపించు. అంతేగాని ఈ ప్రశ్నలకు నువ్వు ఇప్పుడు మీ దాంట్లో సుధా నువ్వు సుధా ఏంటిది, నీ వెనుక ఏమున్నది అనేది సుధా నువ్వు తెలుసుకో. ఏముండదు, ఏదో ఇక్కడ ఆ సంస్కృతి, ఇక్కడ ఏదో ఎంపీలు మాట్లాడుతాడు, బండి సంజయ్, గుండి సంజయ్ అందరు మాట్లాడుతాడు, వాళ్ళ లెక్క నేను మాట్లాడి నేనొక్క హీరోని అయితే ఇది ఇక్కడ ఇది వరంగల్ జిల్లాలో ఎట్లా అవుతుంది? నీకు తెలంగాణ రానికి కారణమైనదే వరంగల్ ఉద్యమం. వరంగల్ దాంట్లో ముఖ్యంగా వినయ్ భాస్కర్ గారి పాత్ర ఈ ఉద్యమంలో ఎంతో ఉన్నది. అది అందరికీ తెలుసు, ప్రజలందరూ గుర్తించింది కాబట్టి 4 సార్లు గెలిపించింది. లేకుంటే 4 సార్లు గెలవడం అంటే ఏంటిది? నువ్వు ఒక్కసారి నువ్వు పోనీ నువ్వు గవ్వనేందుకు నీకు మీ దగ్గర ఉండే వార్డు మెంబరు రేపు కార్పొరేషన్లో ఏదైనా టికెట్ తీసుకొని గెలు. చిత్తూరు జిల్లా కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచి బాగా ఫాస్ట్ మీద వచ్చాను. నేను అటు నుంచి వస్తున్నా, గుంటూరు రోడ్లో, అదే వీకోట రోడ్లో నుంచి వస్తున్నా. అబ్బా, గుంటూరు నుంచి వస్తున్నాను మిర్చి బండి వేసుకొని, కారపొడి బండి వేసుకొని వస్తుంటే వీకోటలో పంచర్ పడింది. బండి పంచర్ వేయించుకున్నాను. పంచర్ వేయించుకొని చిన్నగా వస్తూ ఉన్నాను. వస్తుంటే ఆ మెరక మీదకి వచ్చేసరికి ఆ కుర్రోడు, ఆ అవతల బండి ఆయన బాగా తాగుండి మెరకెక్కే బండిని గుద్దేశాడండి. నా కాలు ఇరిగిపోయింది, తలకి 4 కుట్లు పడ్డాయి. ఇంకా వేయలేదు, వేస్తూ ఉన్నారు పొద్దున్నే కుట్లు. అది పరిస్థితి. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు అన్నారు. బాపట్ల రతం బజార్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాపట్లలో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా స్థాయి దిగజారి చంద్రబాబు మాట్లాడడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజెళ్ల నారాయణ రెడ్డి, ఇనుగలూరి మాల్యాద్రి, చెల్ల రామయ్య, జోగి రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్యలో మనం కూడా మాట్లాడాలని చెప్పి ఆయన ప్రెస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భారత పెట్రోల్ బంక్ దీని మీద మాట్లాడటం ఎక్కువైపోయింది. భారత పెట్రోల్ బంక్ ఉన్నటువంటి స్థలం బాపట్ల మున్సిపాలిటీది. ఇది ఏ వ్యక్తి సొంత స్థలం కూడా కాదు. రోడ్డు వైడింగ్లో భారతదేశంలో ఎక్కడైనా సరే రోడ్డు వైడింగ్లో పోతే వాళ్ళకి స్థలం మళ్ళా ఇవ్వాలని మాత్రం ఎక్కడా లేదు. వాళ్ళ సొంత స్థలం అయితే దానికి నష్టపరిహారం చెల్లిస్తారు తప్ప అది ప్రభుత్వ భూమి, మున్సిపల్ రోడ్డు మార్జిన్. దీన్ని పట్టుకొని వాళ్ళనేదో అన్యాయం చేశారు, ఒక బొంకే నడుపుకుంటున్నారని చెప్పి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే 2000 చదరపు అడుగులలో ఉన్నటువంటి రోడ్డు మార్జిన్లో పెట్రోల్ బంకుని తీసి వారు మళ్ళీ ఇబ్బంది పడకుండా దాని కంటిన్యూ వెనకన మరి 2800 చదరపు అడుగుల స్థలాన్ని వారికి కేటాయించడం కూడా ఆ రోజు జరిగింది. దాన్ని ప్రియాంబుల్ ద్వారా వారికి అధికారికంగా వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. రేటు కూడా 21,000 మీద. మరి ఇది మర్చిపోయారు. మాట్లాడితే పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంకును తీసేసి ఆయన ఒక్కడే బంకు నడుపుకుంటున్నారంటారు. బాపట్ల పట్టణంలో కూడా ఇవాళ బంకులు చాలా ఉన్నాయి. ఆ పక్కన ఇండియన్ ఆయిల్ బంకు ఉంది. దానికోసం మరి బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారు కూడా నేను ఇండియన్ ఆయిల్ తీసుకోవాలని చెప్పి దాని మీద ప్రయోగం చేసి అది ఎట్లయినా మనం తీసుకుని నడపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి.
ఇది వ్యాపారాలకు సంబంధించింది. ఇక్కడ ఈ భారతలో పెట్రోల్ బంకు ఎక్కడ కూడా వీరిని అన్యాక్రాంతంగా బంకు తీసుకున్నది ఏమి లేదు. అది మున్సిపల్ స్థలం. తెలుసుకోకపోతే ఒకసారి తెలుసుకోండి. దానికి నిదర్శనంగా వీరికి స్థలం ఇచ్చారా లేదో వారు ఇప్పుడు మా ప్రక్కనే ఉన్నారు. ఇది మున్సిపల్ స్థలమా కాదా, అది మున్సిపల్ స్థలంలో ఎంక్రోచ్మెంట్ కింద పోయిందా, లేకపోతే ఎవరైనా కబ్జా చేశారా? వీళ్ళ పర్మిషన్స్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు చేసుకునేదే తప్ప ఇది ఎవరు ఆపేది కూడా కాదు. ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ అన్ని కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా ఏదో ఒకటే అలా ఉంది, సరి చేసుకొని తెచ్చుకోబోతున్నారు. దీన్ని తీసుకొచ్చి రఘుపతి గారు బంకు వ్యాపారం చేసుకునేదాన్ని ఎవరిని రానిట్లేదు, ఎవరిని పెట్టేయట్లేదు అన్నారు. ఈ పక్కన రిలయన్స్ బంక్ ఉంది, ఈ పక్కన అటు పక్కన ఉంది. ఏ పక్కన బంకు లేకుండా ఉంది. ఈ రోజున నీరెస్ట్ ఇప్పుడు జములపాలెం రోడ్లో కూడా పెట్టారు. కంగడపాలెం వెళ్ళే రోడ్లో మరి మున్సిపాలిటీ బోర్డర్లో ఇంకోటి పెట్టి ఉంది. పెట్రోల్ బంక్ రీసెంట్ తయారవుతా ఉంది. ఒకసారి తెలియకపోతే బాపట్ల పట్టణం ముఖోకౌళికో తెలుసో లేదో ఒకసారి తెలుసుకోండి. మీరేదో నిన్నదాకా మెడికల్ స్టోర్లో అక్కడ పనిచేసి ఒక్కసారిగా మీకు వేల కోట్లు డబ్బులు వచ్చేసి డబ్బులు మీ కాదు. పాలిస్టుడిగా రా, పోరాటం చేయి, అభివృద్ధి చేయడానికి సహకరించు, డెవలప్మెంట్కి సహకరించు, మెప్పు పొందు. బంకులు రోడ్డు మార్జిన్లో ఇల్లు పోతే వాళ్ళ ఇల్లు తీసేసినట్టే. రోడ్డు మార్జిన్ మున్సిపల్ సైట్లు అయ్యి అంటే సొంత నేలలు కాదు. ఏమంటే గతంలో బస్టాండ్ నుంచి అది రోడ్డు మార్జిన్లో ఉన్న బంకేగా మీ అందరూ కూడా తెలిసిందే. రోడ్డు మార్జిన్లో కాంప్లెక్స్ కానుకొని ఇవాళ నీకు తీసుకెళ్ళి మున్సిపల్ సైట్లో బ్రహ్మాండమైన విస్తీర్ణం ఇచ్చారు వీళ్ళకి. ఇది కాక అదే నోరు ఉంది కదా, నాలుగు ఉంది కానీ ఏయో మాట్లాడామంటే సరిపోయింది. వాస్తవం మాట్లాడు, వాస్తవాలను విశదీకరించు. ఇది వాస్తవం చెప్పు. నేషనల్ హైవేకి మరి అవసరమైతే ఇసుక తోలారు, అది బినామీయా, అది ఆయన వ్యాపారమా? తొందరగా తోలండియా, ఏదైనా అవతాకులు ఉంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే సరి చేస్తామని చెప్పారు తప్ప అక్కడేమో ఆయన సొంత నేల కాదు, సొంత ఆస్తులు కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, బిల్డర్ కాదు. ఇవాళ హైవే ఏర్పడితే బాపట్లకు ఒక రూపు వస్తుంది. రూపు రాబట్టే వాళ్ళ భవనా సాంగుడి. మరి మీరు 40 ఏళ్ళు చరిత్ర ఉన్నారు, 40 ఏళ్ళు 4 సార్లు గెలిచావు, 5 సార్లు గెలిచామంటారు. ఎక్కడైనా ఇట్లా రోడ్డు ఎప్పుడైనా వేసావా? ఇవాళ ఉదాహరణ బాపట్ల రహదారులు చెప్పు. భవనాసం గుడి ముందు కానీ, రైల్వే స్టేషన్ కానీ, పాత బస్టాండ్ కానీ, ఇవాళ నేషనల్ హైవే నుండి ఇంతవరకు 10 ఏళ్ళ నేషనల్ హైవే అంటే ఈ రోజు కూడా అభివృద్ధి జరగకపోతే ఇవాళ రఘుపతి గారు వచ్చి దాన్ని రోడ్డు వైడింగ్ చేసుకుంటూ ఇవాళ డ్రైనేజీలు కడుతూ ఇది కూడా 4 లైన్ రోడ్డు కింద ఏర్పాటు చేస్తారు. లోకల్గా ఒక రోడ్డు ఉంటే మంచిదని. ఇది అవసరం కూడా లేదు ఇవాళ. అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే గతంలో 2 లైన్లు ఇచ్చినట్టు ఆ నేషనల్ హైవేని 4 లైన్లు, దీన్ని దాదాపు 8 కిలోమీటర్ల పొడవున 4 లైన్లు ఏర్పాటు చేస్తుంది రఘుపతి కాదా? ఏమి చేశావు? నీ సీఎం ముఖ్యమంత్రి గారు బాపట్ల వచ్చాడు, బాపట్లకి నేను ఇది చేస్తానని ఏమి ఇచ్చాడు? ఫలాన్ని చేస్తానని. బాపట్ల సూర్యలంగలో సముద్ర తీరం ఉంది కూడా మీ నాయకుడు తెలియదు. నేను ఎన్నోసార్లు వచ్చానన్నావు, వచ్చేం చేశావు? నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో బాపట్లకి ఏం అభివృద్ధి కల్పించావు? ఏమి నీకు బ్రాండెడ్ ఉంది? ఒక కాలువ తెచ్చారా, ఒక చెరువు తెచ్చారా, ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఏం తెచ్చారు ఇక్కడ? నువ్వేం చేసావు? ఒక రోడ్డు వైడింగ్ చేశారా, లేకపోతే ఒక ఏరియాని డెవలప్ చేశారా? ప్రభుత్వ భూమి ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్ను నాశనం చేసి ఆడ ఒక కళ్యాణ మండపం అదే ఇదేనా ఆక్రమణ చేశారు తప్ప వ్యవస్థ ఒక ప్లానింగ్ ఉందా, ఒక పద్ధతి ఉందా? ఏంది మీరు తెలుగుదేశం గవర్నమెంట్ మీరు చేసింది, మీరు సాధించింది? ఈ ప్రజలకు ఏమి ఇచ్చారు భరోసా? ఇవాళ బాపట్లో నువ్వు రోడ్లు వేసారంటే 4 రోడ్లు వైడింగ్ జరుగుతుంది. రేపు పొద్దున లబ్ధి నీకే కానీ ఇంకోళ్ళగా నీకు లేదా? ఇవాళ నీ ఆస్తులని కూడా రూపాయి 10 రూపాయలు ఏంటంటే ఇవాళ జిల్లా కేంద్రం బాపట్ల రావడానికి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్నికగా నాణ్యతతో మన ఊరు మన బడి పనులు చేపట్టాలి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన ఆదేశం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. విశాఖ హార్బర్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత. విషవాయువుల లీక్తో కలకలం. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.